అని కొనాలంటే వెంచర్‌లో స్థలానికి గూడా ఇది లేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రక్షణ లేని పరిస్థితి. ముంబైతో సమానంగా గణేష్ ఉత్సవాలు. నిన్న గణేష్ ఉత్సవాలంటే గుర్తొచ్చింది. నిన్న టెంపుల్ ఏదైతే భూలక్ష్మి మాత టెంపుల్ ఏదైతే చంద్రాడిగుట్టలో ఉందో దాని విగ్రహాలు కూలగొట్టిన పరిస్థితి మొన్న రాత్రి పగలగొడితే మొన్న రాత్రి నుంచి అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ స్థానికంగా ఉన్న హిందువులు కావచ్చు, చాలామంది అక్కడ గుమిగూడి ఆ గుడిలో ఉన్న విగ్రహాలను పగలగొట్టిన దానికి హిందూ సంఘాలు, రకరకాల సంఘాలు, ఏబీవీపీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత నిన్న 11ంటికి ఆర్డీఓ వచ్చి మొత్తం సద్దుమణిగింది సిచ్యువేషను. తర్వాత మళ్ళీ కొంచెం నాటికే పరిణామాలు జరిగినాయి. అక్కడికి మళ్ళీ పోలీసులు మోహరించడము, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం, మిగతా 7గురిని అరెస్ట్ చేయకపోవడం వల్ల కొంచెం గందరగోళం ఏర్పడి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ వాళ్ళు రికవరీ చేసి ఇవన్నీ చేసే లోపల ప్రైమరీ ఎవిడెన్స్ తీసుకునే లోపలే పోలీసులకి అక్కడ ఉన్న మళ్ళీ హిందూ సంఘాలకి సమన్వయం లోపించి మళ్ళీ ఇమీడియట్గా అక్కడ మాధవీలత ఎంటర్ అవ్వడం జరిగింది. మాధవీలత ఎంటర్ అయిన తర్వాత ఆవిడ జై శ్రీరామ్ అంటూ ఆవిడ గట్టిగానే స్పీచెస్ ఇచ్చారు. అక్కడ ప్రజల్ని ఉత్తేజపరిచారు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అంతా అయిపోయిన తర్వాత డీసీపీ సీన్లోకి వచ్చి, ఆర్డీఓ సీన్లోకి వచ్చి హామీ ఇచ్చిన తర్వాత కూడా లేదు, అసదుద్దీన్ ఓవైసీ వచ్చి నాకు సారీ చెప్పాలి, లేదంటే ఇక్కడ స్థలాన్ని పరిశీలించాలి, దేవుళ్ళకి క్షమాపణ చెప్పాలి అనే పరిస్థితుల్లో మాధవీలత డిమాండ్ చేయడము. ఈ క్రమంలో అక్కడికి ఇంకా చాలామంది వచ్చారు. చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. సో చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు వచ్చి విస్తుపోయారు. అసలు అసదుద్దీన్ ఓవైసీకి ఇక్కడ ఉన్న గుడికి సంబంధం ఏముంది? ఇక్కడ ఏదైనా కావాలంటే గుడిని ఎక్స్పాండ్ చేసుకుందాం, పెద్దగా కడదాం, లేదంటే మనం ఇంకా అవతల వాళ్ళని ఇది చేసేలాగా మనం ఇంకా బ్రహ్మాండంగా గుడిని నిర్మించుకుందాం, ఏదైనా సహాయం కావాల్సి వస్తే నేను చేస్తాను అని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడినా మిగతా కమిటీ మెంబర్స్ అందరూ ఒక పక్క అయితే మాధవీలత ఓన్లీ అసదుద్దీన్ ఓవైసీ రావాలని, అక్కడ టాస్క్ ఫోర్స్ డీసీపీ ప్లస్ అక్కడ లోకల్ డీసీపీ ఇద్దరు వచ్చి బ్రతిమలాడిన పరిస్థితి. ఆవిడకి సిఆర్పిఎఫ్ బలగాలతో ఆవిడకి పహారా కాస్తున్నా కూడా కొన్ని అక్కడ రౌడీ మూకలు మామూలుగా అక్కడ ఉండే గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ గుమ్ముకూడడం, ఆవిడ ఓన్లీ నాకు అసదుద్దీన్ ఓవైసీ వస్తేనే నేను దీక్ష విరమిస్తాను అని చెప్పడం. అసదుద్దీన్ ఓవైసీ వస్తే ఆయన అనుచరులతో ఒకవేళ ఆయన వచ్చి సారీ చెప్పినా కూడా అదంతా బూమరాంగ్ అయిపోతుంది. రెండో విషయానికి వస్తే అసదుద్దీన్ ఓవైసీ వస్తే అది మత కలహాలకి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఎందుకంటే అలాంటి డిమాండ్స్ చేయకూడదు. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ దగ్గరుండి నేను చేయించాడు. కాకపోతే అలాంటి రౌడీ మూకల మీద దృష్టి సాధించాలి అంటే కమిషనర్ లాంటి వాళ్ళు ఒకసారి వచ్చి ఆ టెంపుల్ని కానీ ఆ ఏరియాని కానీ విజిట్ చేయమని అడగాలి. అది లోకల్ గవర్నెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ లోకల్ గవర్నెన్స్, ఆ లోకల్ అథారిటీస్ ఎవరుంటారు? కమిషనరు, డీసీపీ, ఏసీపీ వీళ్ళే కదా సంరక్షించాల్సింది. రేపటి నుంచి దాని దగ్గర పికెట్ పెడతాము, నాకాబందీ పెడతాము, అన్నిటిని చెక్ చేస్తాము, అందరికీ వార్నింగ్ చేస్తాము, అక్కడ ఉన్న రౌడీ షీటర్లను అరెస్ట్ చేస్తాము. ఎన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చినా కూడా అక్కడ ఎవరిని పట్టించుకోకుండా ఆవిడ మొండికేసుకొని అక్కడ కూర్చున్న పరిస్థితి. లాస్ట్కి అందరికీ చిరాకు వచ్చి ఇంకా మా గుడిని మేమే సంప్రోక్షణ చేసుకుంటామని చెప్పి పసుపు నీటి బిందెలతో మొత్తం పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకొని గుడిని వాళ్ళు వెనక్కి తగ్గడం కాదు, మేము ఇంకా బ్రహ్మాండంగా గుడిని కట్టుకోబోతున్నాము అనే సంతోషంతోనే బయటికి వచ్చారు. సో ఈ పార్టీ స్టాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పార్టీ స్టాండ్ ఏంటనేది తెలియకుండా అక్కడ మాధవీలత వ్యవహరించిన తీరు కొంచెం హాస్యాస్పదం. ఎందుకంటే అక్కడున్న 50-100 మందికి తెలియకపోవచ్చు, కానీ బయట పార్టీకి తరఫున వచ్చిన వాళ్ళు దూరంగానే నిలబడిపోయారు. ఎందుకంటే ఆవిడ అడుగుతున్న కోరికకి మద్దతు తెలిపినట్టు అవుతుంది. హిందూ సంఘాలు అందరూ దేవుళ్ళకి మద్దతుగా వచ్చారు, గుడికి మద్దతుగా వచ్చారు, హిందువులకు మద్దతుగా వచ్చారు. కానీ అక్కడ మాధవీలత తీసుకునే డిమాండ్ విషయంలో అందరూ వ్యతిరేకించి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. లేదంటే ఇంకొంచెం ఉధృతంగా ఉండేది. ఆవిడ అసదుద్దీన్ కాకుండా కమిషనర్ని రావాలని చెప్పో, లేదంటే కలెక్టర్ రావాలని చెప్పో, లేదంటే సీఎంనే అడగచ్చింది. సీఎంఏ రావాలి, రేవంత్ రెడ్డి రావాలన్నా కూడా అది వేరేగా ఉంటుండేమో. కానీ ఆవిడ అసదుద్దీన్ ఓవైసీ రావాలని ఒక వింత కోరిక. వింత ఇన్ ద సెన్స్ అక్కడ ఎంపీ ఆయన, సో ఆయనను గెలిపించారు కాబట్టి మీకు ఏం చేయడు ఆయన, సో నన్ను గెలిపించలేదు కాబట్టి ఈ విగ్రహాలు కూలిపోయినా కూడా మీరేం చేయలేరు, ఆయన రాడు అనే ఒక మార్క్ పెట్టడానికి ఆవిడ చాలా ప్రయత్నించింది. సో అది రాంగ్ వే అనేది క్లియర్గా అర్థమైంది. అక్కడ పొజిషన్లో ఉన్న జర్నలిస్టులు కావచ్చు, అక్కడ పొజిషన్లో ఉన్న హిందూ సంఘాల నాయకులు అందరూ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ మాధవీలత అడిగే కోరికను మనం వెళ్ళి మద్దతు తెలిపితే మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. సో మాధవీలత మొత్తానికి నిమ్మకాయ నీళ్ళు తాగి దీక్ష విరమించారు. సో అది వేరే డ్రామాటిక్ వేలో జరిగింది. సో అక్కడ మొత్తానికి హిందూ సంఘాలు వచ్చి ఇంకా ఉధృతం చేసే పరిస్థితిని ఆవిడ ఆపేసినట్టే అయిపోయింది. ఎందుకంటే ఆవిడ రాంగ్ డెసిషన్. అసదుద్దీన్ ఓవైసీ రావడం వల్ల అక్కడ ఎలాంటి ఫలితము ఉండదు, ఇది క్లియర్. కానీ ఆయన్నే రావాలి అని చెప్పడం వల్ల అక్కడ హిందూ సంఘాలు ఏవైతే కొంచెం అగ్రెసివ్గా ఉన్నాయో వాళ్ళందరూ ఈవిడ అక్కడ చేస్తున్న ఈవిడ చర్యను చూసి నవ్వుకొని వెళ్ళిపోయిన పరిస్థితి.
గుడి ముఖ్యమే, దేవుడు ముఖ్యమే, హిందువులు ముఖ్యమే, హిందూ సంఘాలు ముఖ్యమే. కానీ ఈవిడ అసదుద్దీన్ ఓవైసీని రమ్మండం ఏంటి? మూర్ఖత్వం కాకపోతే. ఆయనతో మనకేం పని ఉంది? మనం కలెక్టర్ని పిలుద్దాం, మనం కమిషనర్ని పిలుద్దాం, మనం సీఎంని అడుగుదాం, సీఎంని డిమాండ్ చేద్దాం, లేదంటే దేవాదాయ శాఖ మంత్రిని రమ్మందాం. అంతేగాని అసదుద్దీన్ ఓవైసీ అక్కడ లోకల్ ఎంపీ అయినంత మాత్రాన గుళ్ళకి వచ్చి నువ్వు నాకు క్షమాపణ చెప్పాలంటే ఎక్కడో ఏదో జరిగితే దానికి ఎక్కడో ముడిపెట్టి వాళ్ళని రావాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఈ గందరగోళం అంతా సృష్టించడం అనేది కరెక్ట్ కాదు మాధవీలత గారు. సో అక్కడికి వచ్చిన చాలామంది బీజేపీ లీడర్స్ అవ్వచ్చు, హిందూ సంఘాల నాయకులు అవ్వచ్చు, విస్తుపోయి చిరాకు వచ్చి లాస్ట్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో దాన్ని అక్కడి నుంచి ప్రొలాంగ్ చేయకుండా అక్కడ టెంపుల్ వాళ్ళు కూడా పసుపు నీళ్లతో సంప్రోక్షణ ఆవిడ దీక్ష ఒక పక్కన జరుగుతూనే ఉంది, ఒక పక్కన సంప్రోక్షణ చేసుకొని క్లియర్గా వాళ్ళ గుడిని వాళ్ళు సంరక్షించుకున్నారు. సో మాధవీలత లాస్ట్కి ఇంక చేసే పరిస్థితి ఏం లేదు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. కానీ ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే రాజకీయ దురుద్దేశం, రాజకీయ కోణంలోనే అసదుద్దీన్ ఓవైసీని బయటికి లాగాలి, లేదంటే ఆయన పిలిస్తే ఆయన రాడు కాబట్టి నేను సక్సెస్ అవుతాను, ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలనే పరిస్థితుల్లో ఆవిడ కనిపించారు నిన్న మాకు. కార్మిక శాఖలో భారీ స్కామ్. హైదరాబాద్ కేంద్రంగా కార్మికుల 100 కోట్లు దోచుకున్నారు. సర్కిల్ 25 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కు కమిషనర్ డ్యూటీలు, డిప్యూటీ కమిషనర్లు అండదండలు. మిగిలిన జిల్లాల్లో అన్ని లేబర్ క్రైమ్స్. హైదరాబాద్ సర్కిల్లో 25 నుండే అప్రూవల్. దోచుకున్న సొమ్మును హోదాను బట్టి పంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బీమా డబ్బుల కోసం బతికున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం ఆన్లైన్ విధానంగా ఆగమాగం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. జరిగిన అన్ని లేబర్ క్రైమ్స్ 2019లోనే కావడం వెనుక పలు అనుమానాలు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే సమాచారం ఇవ్వని పెద్దసార్లు ముడుపులకు అలవాటు పడి ముఖం చాటేస్తున్న కార్మిక సంఘాల నాయకులు. కార్మికుల పేరుతో ఫేక్ కార్డులు సృష్టించి కోట్లు కొట్టేస్తున్న దగాకోర్లు. కరోనా మహమ్మారి కక్కుర్తి అధికారులకు వరం. సో ఇది ఆదాబ్ హైదరాబాద్. ఉప్పల్కి సంబంధించి వాళ్ళు 400 కోట్ల భూ స్కామ్. మనం కూడా మూరుగంటి రోహిత్ రెడ్డి ఈ స్కామ్ చేసిన ఆయన. సో మనం కూడా భూ స్కామ్స్ పైన కావచ్చు, ల్యాండ్ స్కామ్స్ విషయంలో అవ్వచ్చు, లేదంటే రెవెన్యూ ఇష్యూస్ మీద అవ్వచ్చు, లేదంటే స్థలాలు కబ్జాలు పెట్టారని, ఇల్లు కబ్జాలు పెట్టారని, దాంట్లో లీగల్ హెల్ప్ చాలా చేస్తున్నాం. మనం ఓకే టీవీ తరఫున మనం లీగల్ సర్వీసెస్ ఇస్తున్నాం. మన లీగల్ సర్వీసెస్కి సంబంధించి అడ్వకేట్ ఉన్నారు వెంకట ముప్పన, ఆయన త్రూ మనం కొన్ని సజెషన్స్ ఇస్తున్నాము. లేదంటే అక్కడ లోకల్ అథారిటీస్కి, అక్కడ రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చేయడం అవ్వచ్చు, ఎంఆర్ వాళ్ళకి చేయడం అవ్వచ్చు, కలెక్టర్ని కలవడం అవ్వచ్చు, లేదంటే పోలీస్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేయడం అవ్వచ్చు. మన తరపున మనం చేయదగ్గ హెల్ప్ అయితే మనం ప్రజలకు చేస్తూ ఉన్నాం. సో చాలామంది బాధితులు ఫోన్ ద్వారా అప్రోచ్ అవుతున్నారు, మన ఆఫీసులకు కూడా వస్తున్నారు. మన బొల్లారం జరిగిన విషయం అవ్వచ్చు, అమీన్పూర్లో వాణీనగర్కి సంబంధించిన ఇష్యూ అవ్వచ్చు, లేదంటే షామీర్పేటకి సంబంధించిన విషయం అవ్వచ్చు. సో ఇవన్నీ క్లోజ్ చేసుకుంటూ, అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి న్యాయం చేస్తూ బాధితులకి మనం ముందుకెళ్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో నిన్న కూడా నిజామాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక మహిళ మాట్లాడడం జరిగింది. ఆవిడ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆవిడకి న్యాయం చేస్తానని మాట్లాడడం. సో ఇవన్నీ పాజిటివ్. ఇది ఓకే టీవీ ద్వారా ఆఫీసర్లు కూడా స్పందించడం, మనం కూడా వాళ్ళని ఎండగడుతున్నాం ఎక్కడెక్కడ. ఒకవేళ వాళ్ళ అన్యాయాలకి పాల్పడితే, అక్రమాలకి పాల్పడితే, లేదు లంచాలు తీసుకోవడానికి అలవాటు పడితే మనం వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఓకే టీవీ ఛానల్కి కంప్లీట్గా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఎటు న్యాయం ఉందో అటు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఎస్, ఇది నీళ్ళు అంటే నీళ్లు, ఇదంటే పాలు అంటే పాలు అన్న క్రమంలో వాళ్ళు కూడా క్లియర్గానే వ్యవహరిస్తున్నారు ఓకే టీవీతో. సో మనకి అది ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే ఓకే టీవీకి స్పందించడము, అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అవ్వచ్చు, ఎంఆర్ఓలు అవ్వచ్చు, మనకి పని చేసి పెట్టడం, పని ఇన్ ద సెన్స్ అడ్డగోలు వ్యవహారాలు మనం ఎక్కడ చేయట్లేదు. క్లియర్గా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి కావాల్సిన న్యాయం, ఎందుకంటే డాక్యుమెంటేషన్ అంతా అడ్వకేట్స్ వెరిఫై చేసిన తర్వాతే ఎస్ వీ కెన్ ప్రొసీడ్ అన్న తర్వాతనే మనం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఎక్కడ అడ్డగోలుగా బెదిరింపులకి వీటికి పాల్పడే వాళ్ళు ఎవరిని కూడా, లేదంటే మనం ఎవరికి లొంగకుండా మనం చాలా ఇది చేస్తున్నాం, చాలా పకడ్బందీగా అందరికీ సహాయం చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. పేదలు ఎవరైనా ఉన్నా మనం ఓకే టీవీని అప్రోచ్ అవ్వచ్చు. అంటే పేదలు ఎందుకంటున్నా అంటే డబ్బున్నోడికి న్యాయం దొరుకుద్ది అనే పరిస్థితిలో ఉంది కాలం. సో డబ్బున్నోడితో మనకు అవసరం లేదు. మనకి ఎవరైనా పేదలు నిజంగా సహాయం కావాలంటే ఓకే టీవీని ఆశ్రయించవచ్చు. చాలామంది ఫేక్ కాల్స్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఓకే టీవీని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లీగల్ ఎవిడెన్స్ ఉంటే తప్ప మా అడ్వకేట్ కూడా ఎలో చేయరు. సో లీగల్ ఎవిడెన్స్ తీసుకొని లీగల్ ఎవిడెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాతే మనం సీన్లోకి దిగడం జరుగుతుంది. మిగతావన్నీ మనం పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి, ఎవరినో బెదిరించడానికి, ఎవరినో ప్రాపగండా చేయడానికి కొన్ని శక్తులు వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అలాంటి ట్రాప్లో కూడా ఓకే టీవీ పడే పరిస్థితుల్లో లేదు. విద్యా